జస్ట్ 5% మాస్టరు. 5% అంటే 5% డిఫరెన్స్ గౌతమ్ అండ్ నిఖిల్ మధ్య. ఈ 5% లెక్క తేలిపోద్దే క్లియర్లీ టైటిల్ రేస్ బాగా దగ్గరకు వచ్చేసి మెంటల్ ఎక్కిపోద్ది అనమాట. మనకి ఫినాలే రోజు ఎవరవుతారు ఏంట్రా ఇది అన్నట్టుగా. బేసిక్గా ఆబ్వియస్లీ మన యూట్యూబ్ ఛానల్స్లోనేమో రివ్యూయర్స్ చేసే రివ్యూస్ మూలంగా ఎవరు టాప్ ఉంటారు ఏంటి అనేది డిసైడ్ చేస్తున్నారు ఓటింగ్లో. అండ్ వెబ్సైట్లో అయితే మెజారిటీ దాంట్లో అయితే కొన్ని దాంట్లో గౌతమ్ టాప్ ఉన్న పోల్స్ ఉన్నాయి, నిఖిల్ టాప్ ఉన్న పోల్స్ ఉన్నాయి. అవన్నీ యావరేజ్గా తీసి దాన్ని బట్టి మనం చేసుకున్న అనాలిసిస్ ప్రకారంగా చూసుకుంటే నిఖిల్కి 45% అయితే ఉంది అండ్ గౌతమ్కి అయితే 40% అయితే ఉందన్నమాట. 5% డిఫరెన్స్తో ఉన్నా కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఏ పర్సంటేజ్ నుంచి మొదలైంది ఈ డిఫరెన్స్ అనేది. 15% నుంచి మొదలైంది డిఫరెన్స్ ఈ వీక్. మండే నుంచి చూసుకుంటే ఓటింగ్ ఓపెన్ అయింది సండే కదా, ఓకే సండే నుంచి చూసుకుంటే సండే నైట్ నుంచి ఇవాళ మండే, ట్యూస్డే, ఇవాళ ఏంటి వెన్స్డేకి ఆల్మోస్ట్ సగానికి పైగా 75% దాకా డిఫరెన్స్ తగ్గింది. అంటే ఇంకో 25% కూడా తగ్గించి ఇంకొంచెం ముందుకెళ్ళడా డౌట్ లేకుండా వెళ్ళగలడు. దట్ ఈస్ ఎ వెరీ క్లియర్ ఇండికేషన్ గౌతమ్కి మాస్ ఓటింగ్ పడుతున్న మాట అయితే వాస్తవం. ఇది ఇప్పుడు ఎవరు ఆపలేరు. ఈ టైంలో ఈ గౌతమ్ ఓటింగ్ లిటరల్గా చెప్తాను ఒక వైల్డ్ ఫైర్ లాగా వెళ్తుంది. ఆ వైల్డ్ ఫైర్ లాగా వెళ్తున్న ఓటింగ్ని ఇప్పుడు దయచేసి ఆపకండి. అలాగే పాజ్ లేకుండా వెయిట్ ఆడుతూనే ఉండండి. ఇవాళ వెన్స్డే, రేపు ఎల్లుండి వరకు మాత్రమే టైము. ఎన్ని ఓట్లు గుద్దాలో అన్ని ఓట్లు కూడా గుద్దుతూ ఉండండి. మీకు ఎంత మామూలుగా ఎక్కువ మంది ఫోన్లు చేస్తారేమో, కానీ హాట్స్టార్ యాప్లు ఇన్స్టాల్ చేసుకోవడం తెలియని వాళ్ళు ఏం చేస్తారు, అబ్బా యాప్లు అయ్యేందుకు లేరా ఫోన్లు అయితే చేసేస్తాను అన్నట్టుగా ఒక లేమ్యాన్, ఒక న్యూట్రల్ ఆడియన్స్ వాళ్ళకంత ఇంట్రెస్టింగ్ ఉండదు కదా. సో వాళ్ళ ఫోన్లో కూడా మీరు హాట్స్టార్ యాప్ లేకపోతే హాట్స్టార్ యాప్ ఇన్స్టాల్ చేసి వాళ్ళ ఫోన్ నెంబర్తో యాప్ డౌన్లోడ్ చేశాక గౌతమ్ ఓటేసేలాగా ఈ విధంగా ప్రయత్నిస్తుంటే మాత్రమే ఈ పర్సంటేజ్ అనేది ఇంకా పెరిగే అవకాశం అయితే ఉందన్నట్టుగా మనకి ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అనమాట. ఇగో నా బిడ్డ ఆల్రెడీ అరుస్తుంది, గౌతమ్ విన్ అవుతున్నాడు అన్నట్టుగా. ఎవరు విన్ అవుతారమ్మా అది. సో ఇప్పుడు గౌతమ్కి అయితే ఆ రేంజ్ వైల్డ్ ఫైర్ ఓటింగ్ అయితే విపరీతంగా పడుతున్న మాట అయితే వాస్తవం. సో ఇట్స్ గోయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్ అన్నట్టుగా చెప్పుకోవచ్చు. అవును కన్నా, నువ్వు కూడా ఓట్లు వేసావు కదా, మనం కూడా ఓట్లు వేసాం కదా. అది సో ఇప్పుడు బేసిక్గా ఏంటంటే ఈ లెవెల్లో చెప్తున్నాను కదా, యాప్స్ అనేవి ఎక్కువ మంది దగ్గర ఉండవు కాబట్టి నార్మల్ ఫోన్స్ ఉన్న వాళ్ళ దగ్గర కానీ, లేకపోతే బీభత్సమైన భారీ ఫోన్స్ లేని వాళ్ళ దగ్గర కానీ హాట్స్టార్ యాప్ డౌన్లోడ్ చేయడం అనేది కొంచెం కష్టం అవుతుంది. సో డౌన్లోడ్ లేని వాళ్ళకి మీరు ప్రత్యేకంగా వెళ్ళి డౌన్లోడ్ చేసి ఓట్లు వేసే కార్యక్రమం ఏదైనా చేస్తే ఇది బాగా సర్క్యులేట్ అయ్యే అవకాశం అయితే ఉంది. అండ్ ఒక సిమ్ కాకుండా మల్టిపుల్ సిమ్స్ నుంచి కూడా మనం ఓట్లు అనేవి వేయొచ్చు. ఒక సిమ్ ఉంటే ఆ సిమ్ నుంచి 1 మిస్డ్ కాల్, ఇంకో సిమ్ ఉంటే ఆ సిమ్ నుంచి ఇంకో మిస్డ్ కాల్, అలా వేస్తూ ఉంటే ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎక్స్ట్రీమ్లీ వెల్ అనమాట. అంతే తప్ప మిగతా ప్రస్తుతానికి చూసుకుంటే ఇట్ ఈస్ ఓటింగ్ పరంగా చూసుకుంటే ఇట్ ఈస్ గోయింగ్ వెరీ వెల్. నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, ఇవన్నిటితో పాటు నేను చేసే ఇంకో రిక్వెస్ట్ ఏంటంటే, నా ప్రీవియస్ వీడియో, ఈ వీడియోకు ఉన్న ప్రీవియస్ వీడియో గౌతమ్ వర్సెస్ నిఖిల్ అన్నట్టు నేను పెట్టిన ఆ వీడియో గౌతమ్ మీద ఎవరెవరికి ఏవేవైతే ఉన్నాయో డౌట్లో, గౌతమ్కి అసలు ఎందుకు ఓట్లేదు, గౌతమ్ అసలు ఏం చేశాడు రా బాబు, ఏం ఆడాడు రా బాబు అనుకున్న ప్రతి ఒక్కరికి కూడా పర్ఫెక్ట్ పిక్చర్ క్లారిటీ అయితే ఆ వీడియోలో నేను ఇచ్చా. కాకపోతే ఇప్పుడు తమ్నెయిల్ అట్రాక్టివ్గా పెట్టడం కానీ, తమ్నెయిల్ మీద టైటిల్స్ అట్రాక్టివ్గా పెట్టడం కానీ ఆ టాలెంట్ నాకు లేక వీడియో ప్రాపర్గా తమ్నెయిల్ లేక పెద్దగా వెళ్ళట్లేదు. నేను ఒకటే అడుగుతున్నాను మాస్టర్, ఆ ఒక్క వీడియో మీరు బాగా వైరల్ చేయండి, ఎక్కడ పడితే అక్కడ పోస్ట్ చేస్తూ ఉండండి. నాకు ఆ వీడియో మీద నయా పైసా అక్కర్లేదు, నేను లిటరల్గా చెప్తున్నాను. ఆ వీడియో మీరు బాగా అందరికీ సర్క్యులేట్ అయ్యే విధంగా ఉండగలిగితే మటుకు ఖచ్చితంగా వీడియో చూసి ఇన్స్పైర్ అయ్యి ఓట్లు వేయడం అనేది చాలా గ్యారెంటీ. ఆల్రెడీ ఆ వీడియో కింద చాలామంది కమెంట్స్ కూడా పెడుతున్నారు గౌతమ్ సంబంధించిన వాళ్ళు, ఇప్పటివరకు నేను గౌతమ్కి ఓట్ వేయలేదు, ఈ వీడియో చూశాక నేను వేస్తున్నాను అన్నట్టుగా అన్నవారు కూడా ఉన్నారన్నమాట. సో దయచేసి గౌతమ్కి ఓట్లు వేసే విధంగా నా ప్రీవియస్ వీడియో అయితే దయచేసి సర్క్యులేట్ చేయండి. ఇట్స్ మై వెరీ సిన్సియర్ రిక్వెస్ట్. గౌతమ్ హ్యాస్ టు విన్ దిస్ సీజన్, అంతే కదా నాన్న, అంతే కదా, గౌతమ్ విన్ అవ్వాలి. సో వీళ్ళిద్దరి మధ్య పోటీ అనేది ఇలా కొనసాగుతుందన్నమాట. దట్ ఇస్ వెరీ హై ఛాన్సెస్ ఇద్దరి మధ్య భారీగా నెక్ టు నెక్ ఉండే కాంపిటీషన్ అయితే
క్లియర్గా తెలిసిపోతుంది. నా ప్రీవియస్ వీడియో ఒక్కటి సర్క్యులేట్ చేయండి మాస్టరు, అదొక్కటి చెయ్యండి చాలు నాకు ఈ సీజన్కి అనే విధంగా ఆ వీడియో అంత ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుందన్నమాట. కేవలం నాకు థంబ్నెయిల్ డిజైనింగ్ ప్రాపర్గా రాక మాత్రం వీడియోకి రీచ్ అనేది ఎక్కువ ఉండట్లేదు. సో అదొక్కటి చేసి పెట్టండి. అండ్ ఇంకోటి చూసుకుంటే మిగతా వాళ్ళలో ఏమ్మా ప్రేరణకి 8% ఓటింగ్ అయితే ఉంది. సో తను థర్డ్ పొజిషన్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అని చెప్పాలి. ఎందుకంటే రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఓటింగ్ ఓపెన్ అయిన దగ్గర నుంచి ఓటింగ్ ఓపెన్ అయిన దగ్గర నుంచి ప్రేరణకి థర్డ్ పొజిషన్ కంటిన్యూస్గా వస్తుంది. పొజిషన్స్ అనేవి మారట్లేవు, 3rd 4th 5th ఇవే పొజిషన్స్ ఫిక్స్ చేసుకునే విధంగా అయితే ఆల్మోస్ట్ ఉన్నాయి. ఏందన్నా సో ఇదే పొజిషన్స్ ఫిక్స్డ్ అవ్వచ్చు అనమాట, 3rd 4th and 5th. అండ్ ప్రేరణకి కంపారిటివ్లీ అసలు నబీల్ అసలు కౌంట్లో కూడా లేకుండా పోయాడు ఫినాలే టైంకి వచ్చేసరికి. ప్రేరణకి సగం ఓటింగ్ మాత్రమే నబీల్కి ఉందన్నమాట. 8% ఓటింగ్ ప్రేరణకు ఉంటే కేవలం 4% మాత్రమే నబీల్కి ఉంది. అండ్ లాస్ట్లో అవినాష్కి అయితే కేవలం 3% ఓటింగ్ మాత్రమే ఉందన్నమాట. అవినాష్ ఎలాగో వైల్డ్ కార్డ్గా వచ్చాడు, వైల్డ్ కార్డ్గా వచ్చి కేవలం ఆ ఎవిక్షన్ పాస్ అనేది ఒకటి బాగా వర్కౌట్ అయ్యి ఆయనకి హౌస్లో కంటిన్యూ అయ్యాడు. తర్వాత టికెట్ ఫినాలే కూడా అది కూడా గెలుచుకొని ఆయన టాప్ 5లోకి రాగలగడం అనేది చాలా ఒక ప్యూర్ లక్ బేసిస్లోనే వచ్చాడు. బట్ లక్ బేసిస్లో వచ్చినా కూడా కుర్రోళ్ళ బాగా ఆ సత్తా అయితే ఉండడం వల్ల మాత్రమే ఈరోజు వరకు కూడా ఎపిసోడ్స్ ఈ స్టేజ్ ఆఫ్ గేమ్లో మనం ఎపిసోడ్స్ చూడగలుగుతున్నామంటే అవినాష్ ఇచ్చే ఎంటర్టైన్మెంట్ వల్ల కదా, డౌట్ లేకుండా అవినాష్ ఇచ్చిన ఇదే. అండ్ ఇంకోటి గౌతమ్ ఏవి అనేది ఆల్రెడీ ఇందాకే చూసి వచ్చాను, ఎక్స్ట్రీమ్ లెవెల్ యావరేవి ఒరే మెండ్లగరా యావరేవి చూసినప్పుడు మీకు ఎంత ఎక్సైట్మెంట్ అయితే వచ్చిందో లాస్ట్ సీజన్లో. అసలు నాకు తెలిసి పల్లవి ప్రశాంత్ ఏవి కంటే కూడా యావరేవి ఎక్స్ట్రీమ్ లెవెల్ అద్దరిపోయింది కదా. అండ్ 5th సీజన్లో సన్నీ ఎలాగో టైటిల్ విన్నర్ అనుకోండి, లాస్ట్ సీజన్ యావరేవి ఏ లెవెల్లో ఉంది. సో మళ్ళీ అదే లెవెల్ గూస్ బంప్స్ వచ్చేవి ఇప్పుడు మళ్ళీ ఇవాళ రాబోతుంది. ఇవాళ కాదు, రేపటి ఎపిసోడ్లో వచ్చే ఛాన్సెస్ రేపటి ఎపిసోడ్లోనే వస్తుంది మోస్ట్లీ. సో అదనమాట గౌతమ్ ఏవి అద్దరిపోయింది. అండ్ ఆఫ్ కోర్స్ లైవ్లో మనకి కంప్లీట్గా చూపెట్టలేకపోయినా ఎంతో కొంత ఆడియో అయితే వినిపిస్తూ ఉంటుంది కదా, ఎంతో కొంత ఆడియోలో చూసినప్పుడు మాత్రమే నాకు ఆల్రెడీ ఒక కైండ్ ఆఫ్ టీయర్స్ కానీ ఎమోషన్ కానీ అదంతా వచ్చేసి ఇట్ ఈస్ గోయింగ్ టు బి బెస్ట్ ఎవిరా అనే ఫీలింగ్ అయితే వచ్చేసింది అనమాట. సో ఇట్ ఈస్ క్లియర్ దట్ సన్నీ ఏవి చూసినప్పుడు బిగ్ బాస్ వాళ్ళు సన్నీ ఫ్యాన్స్ ఏమో అనే ఫీలింగ్ మనకి ఎలాగైతే వచ్చిందో, ఇప్పుడు గౌతమ్ ఏవి చూసినప్పుడు కూడా బిగ్ బాస్ వాళ్ళు కూడా గౌతమ్ ఫ్యాన్స్ ఏమోరా అనే ఫీలింగ్ అయితే మళ్ళీ వచ్చే అవకాశం ఫుల్గా ఉందని నాకెందుకు అనిపించింది ఆ ఓవరాల్ సెటప్ కానీ ఏవి అది చూసినప్పుడు అయితే. సో మీకు కూడా అదే ఫీలింగ్ వస్తుంది. లెట్స్ వెయిట్ ఫర్ గౌతమ్ ఏవి. ఆ గౌతమ్ ఏవి తర్వాత ఫస్టే గౌతమ్ ఏవి వస్తుంది కాబట్టి ఓటింగ్ గౌతమ్ ఇంకా పెంచుకునే అవకాశం ఫుల్గా ఉంది. సో లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. అండ్ ఫైనలీ థ్యాంక్స్ లాట్ ఫర్ వాచింగ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్లు అక్కర్లేదు, గౌతమ్కి ఓట్లేయండి మాస్టర్, అదొక్కటి చాలు. ఓకే, బాయ్.